హలో స్టూడెంట్స్, ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫోటోషాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయొచ్చు. నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ www.adobe.com. సో adobe.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ ఇండియా అని కనిపిస్తుంది కదా, ఇండియా అని క్లిక్ చేయండి. ఇండియన్ ఇంగ్లీష్, సో ఇది ఇంగ్లీష్ అనేది క్లిక్ చేస్తారు. ఓకే, మీకు ఇక్కడ చాలా టైప్స్లో కనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. ఇక్కడ పైన క్రియేటివిటీ అండ్ డిజైన్ అని ఉంది కదా, ఇది ఎప్పుడు కామన్గా ఇలాగే ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు ఫోటోషాప్ అనేది ఉంది కదా, అంటే మనం ఫోటోషాపే కదా, సో జస్ట్ ఫోటోషాప్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఫ్రీ ట్రయల్ అండ్ బై నౌ అని ఉంది కదా, ఫ్రీ ట్రయల్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ పైన అబ్జర్వ్ చేస్తే ఇండివిజువల్స్, బిజినెస్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అనేది ఉంది. మనం ఇండివిజువల్స్గా తీసుకుంటే కొంచెం పేమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బిజినెస్ అయితే ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్టూడెంట్స్ అండ్ టీచర్స్, మనం ఇప్పుడు మీరు స్టూడెంట్స్, నేను టీచరే కదా, సో ఇక్కడైతే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఈ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, క్రియేటివ్ క్లౌడ్ ఆల్ యాప్స్ అని ఉంది. అంటే ఇందులో ఫోటోషాపే కాదు, మిగతా యాప్స్ కూడా, అంటే అడోబ్ ఇల్లుస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. సో ఇంక్లూడింగ్ 20+ యాప్స్ అనేది మనకు ఇక్కడ వస్తుందన్నమాట. చాలా బెనిఫిట్ మనకు. ఈ ప్లాన్ అనేది అమౌంట్ కూడా 638 రూపీస్ ఉంది. అదే ఇండివిజువల్స్గా తీసుకుంటే ఇక్కడ 733 కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్స్ అండ్ టీచర్గా తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్ ఐడి అడుగుతుంది అండ్ టీచర్స్ ఐడి అడుగుతుంది. సో మనం ఈ ప్లాన్ క్లిక్ చేసాం కదా, సో స్టూడెంట్స్ అండ్ టీచర్స్ తీసుకున్నాము. ఇదైతే టిక్ చేయకండి, ఎందుకంటే అడోబ్ స్టాక్ అని ఉంది, ఇందులో ఇమేజెస్, ఫొటోస్ ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. ఇది యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి 2394 రూపీస్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఇదేం టిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది యాన్యువల్ పెయిడ్ మంత్లీ అని ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కంటిన్యూ అనే దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు మళ్ళీ అడుగుతుంది ఇది కావాలా అనేసి. ఈ ప్యాకేజ్ మనకి ఏం అవసరం లేదు అండి, డైరెక్ట్గా 638 రూపీస్ కనిపిస్తుంది. ఓకే, 7 days అనేది ఫ్రీ ట్రయల్ ఉంటుంది, ఆ తర్వాతనే పేమెంట్ అనేది కట్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది, నేను జీమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. కంటిన్యూ. ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఉంటే ఇక్కడ మనం యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ డెబిట్ కార్డ్ నెంబర్ ఇస్తున్నాను. మనం ఇక్కడ మన విలేజ్ పేరు టైప్ చేయగానే విత్ పిన్ కోడ్తో సహా అదే తీసేసుకుంటుంది. ఇక్కడ జిఎస్టీ అనేది ఆప్షనల్. సో ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకే, కంటిన్యూ టు వెరిఫై అని వస్తుంది. మన ఫోన్ నెంబర్ అనేది ఒకసారి వెరిఫై చేయాలి. ఓకే, 7 days యూజ్ చేసిన తర్వాత వద్దు అనుకుంటే మీరేం అమౌంట్ ఏం కట్ అవ్వదు. ఓకేనా. ఎడ్యుకేషన్ స్టేటస్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. ఐఎమ్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ ఐడి కార్డ్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను టీచర్ కాబట్టి నేను టీచర్ అనేది ఇస్తున్నాను. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫ్రీ ట్రయల్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ కోడ్ బిలో ఉంది కదా, ఈ కోడ్ అనేది మీ ఫోన్ నెంబర్కి వచ్చి ఉంటుంది. అంటే ఏదైతే బ్యాంకుకి రిలేట్ అయి ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ వస్తుంది, అది ఇక్కడ టైప్ చేయండి. సో కోడ్ కన్ఫర్మ్ చేస్తున్నాను. ప్లేసింగ్ యువర్ ఆర్డర్ అని వచ్చింది. ఓకే, ఇది గ్లోబల్ కంపెనీ కాబట్టి ఈ వెరిఫికేషన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. ఇక్కడ క్రియేట్ మై పాస్వర్డ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సేఫ్టీ కోసం ఈ పాస్వర్డ్ నేను యూజ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ నా పేరు వచ్చింది అండ్ ఇక్కడ మనకు చాలా సాఫ్ట్వేర్స్ కూడా వచ్చాయి కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఫోటోషాప్ కాబట్టి డైరెక్ట్గా ఫోటోషాప్ పైన డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది కదా. సో EXE ఫైల్ ఇది. సో ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి అడోబ్ క్రియేటివ్ క్లౌడ్లో మనకి ఇది ఓపెన్ అయిపోయింది. సో ఓకే, ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో మీ వైఫై అనేది స్పీడ్గా ఉండేటట్లు చూసుకోండి ఇది డౌన్లోడ్ చేసుకుంటప్పుడు. ఇన్ని స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత సో కొంచెం పేషెన్స్తో మనం కంప్లీట్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ చిన్న క్వశ్చన్స్ ఇవి స్కిప్ చేయొచ్చు. స్కిప్ క్వశ్చన్స్ అన్ని టైప్ చేస్తే అయిపోతుంది. సో మీరు ఏది టచ్ చేయకండి, అన్నీ స్కిప్ చేసేయండి. జస్ట్ ఇన్స్టాలింగ్ క్రియేటివ్ క్లౌడ్ అండ్ ఫోటోషాప్ అనేది ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు పర్సంటేజ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు యూజ్ చేసిన థీమ్ ఏమంటారంటే గ్రేడియంట్ థీమ్ అంటారు. సో ఇది మనం ఫోటోషాప్లోకి వెళ్ళిన తర్వాత మనం చూడొచ్చు, ఈ బ్యాక్గ్రౌండ్లో థీమ్స్ మనకు కనిపిస్తుంది కదా, ఎంత బాగుంది అట్రాక్టివ్గా. గ్రేడియంట్ థీమ్ అనమాట ఇది. ఫైనల్లీ ఓపెనింగ్ క్రియేటివ్ క్లౌడ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో చూద్దాం. సో ఇది హోమ్ పేజ్ అనమాట, క్రియేటివ్ క్లౌడ్కి ఇది హోమ్ పేజ్. ఓకే, మన ఫోటోషాప్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. మనకు కావాలనుకుంటే ఇక్కడ ఉన్న ఏ యాప్నైనా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఓకే. ఇక్కడ యాప్స్ ఉన్నాయి గదా! ఈ యాప్స్ పైన క్లిక్ చేస్తే ఇంకా ఉన్న యాప్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంటది. సో, ఇక్కడ మనకు ఫోటోషాప్ వచ్చేసి 3% ఇన్‌స్టాల్ అయింది. వేరే అడోబ్‌కి సంబంధించిన ఏమైనా యాప్స్ ఉంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ చూడండి అప్డేట్ అడుగుతుంది. నా సిస్టమ్‌లో ఈ సాఫ్ట్‌వేర్స్‌ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో, జస్ట్ అప్డేట్ పైన క్లిక్ చేస్తే ఈ 2 అనేది అప్డేట్ అయిపోతుంది. ఫైనల్లీ ఫోటోషాప్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇదే ఓపెన్ అవుతుంది. సో, ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి థీమ్ అనమాట. 2025 యొక్క థీమ్. అడోబ్ ఫోటోషాప్ సీసీ 2025 యొక్క థీమ్ ఇది. ఓకే. సో, చూడండి మన ఫోటోషాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇంటర్ఫేస్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఎలా ఉంది. ఒకసారి జస్ట్ మీకోసం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. న్యూ ఫైల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయన్నీ జస్ట్ యాస్టీగా అలాగే వదిలేసేయండి. జస్ట్ క్రియేట్ ఫోటోషాప్ అనేది. సో, మనకు ఫైనల్‌గా ఓపెన్ అయిపోయింది. సో, ఇది ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనమాట. క్రాక్ వెర్షన్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోకండి. అది యూజ్ చేయకండి. అది యూజ్ చేసినా గూడా మీకు ఇంకొక 1, 2 ఇయర్స్‌లో అసలు దాన్ని మీరు యూజ్ చేయలేరు గూడా. అడోబ్ సెన్సీ అనేసి అడోబ్ వాళ్ళు ఒక టెక్నాలజీని డెవలప్ చేశారు ఆటోమేటిక్‌గా. మీరు క్రాక్ వెర్షన్స్ మీ సిస్టమ్స్‌లో ఉంటే గనుక ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసేస్తుంది. అంటే మీరు యూజ్ చేస్తున్నప్పుడే ఆ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా మీ సిస్టమ్‌ని స్టాప్ చేసేస్తుంది. అవసరమైతే మీ సాఫ్ట్‌వేర్‌ని అన్‌ఇన్‌స్టాల్ కూడా చేసేస్తుంది. సో, అంత పవర్‌ఫుల్‌గా అడోబ్ సెన్సీ అనే టెక్నాలజీ పనిచేస్తుంది. కాబట్టి ఫ్యూచర్‌లో ఎలాంటి ఛాన్స్ లేదనమాట. సో, క్రాక్ వెర్షన్స్ యూజ్ చేయడానికి ఛాన్సే లేదు. అండ్ అవి యూజ్ చేయడం మన సిస్టమ్స్‌కి అండ్ థర్డ్ పార్టీ యాప్స్ అనేవి ఇన్‌స్టాల్ అవుతుంటాయి. సో, అది ఒక రకంగా మనకు గూడా మంచిది గాదు. అంటే మీరు నేర్చుకుంటున్నప్పుడు ఇది కంపల్సరీగా తీసుకొని స్టూడెంట్ ఐడీ పైన తీసుకొని మీరు వాడుకోండి, యూజ్ చేసుకోండి. మీరు పర్చేస్ చేసి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని యూజ్ చేయడమే బెస్ట్ ఆప్షన్. అండ్ మీకు అన్ని టూల్స్ కూడా మీకు ప్రాపర్‌గా యూజ్ అవుతాయి. మీకు క్రాక్ వెర్షన్‌లో అయితే కొన్ని టూల్స్ అనేవి యూజ్ కావు. అంటే వర్క్ అవ్వవు అనమాట. ఓకే. ఓన్లీ పర్చేస్డ్ వెర్షన్‌లో మాత్రమే మనకు బెస్ట్‌గా ఉంటుంది. ఓకే. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే క్రాక్ వెర్షన్స్‌లో మీరు అది ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మీరు నెట్ ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ సిస్టమ్ అనేది ఆఫ్ చేసేస్తుందనమాట. మీరు అది యూజ్ చేయాలి అంటే మీ నెట్ కనెక్షన్ అనేది తీసేయాలి. నెట్ కనెక్షన్ తీసేసి అప్పుడు మీరు క్రాక్ వెర్షన్స్‌ని యూజ్ చేయాల్సి వస్తుంది. అదే మీరు పర్చేస్డ్ వెర్షన్ అనుకోండి మీకు నెట్ కనెక్షన్ ఆన్‌లో ఉన్నా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకేనా? ఈ క్లాస్‌లో మనము అడోబ్ ఫోటోషాప్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేది మనము చూసాము స్టెప్ బై స్టెప్‌గా. నెక్స్ట్ క్లాస్ ఫోటోషాప్ ఇంటర్ఫేస్. ఓకే. థాంక్ యూ.